Yeah, hello. Welcome to 24 Technologies. మన ప్రీవియస్ సెషన్‌కు ఇది కంటిన్యూటీ. హ్మ్. This one belongs to one dot network, and this one belongs to two dot network, and this one belongs to three dot network. డిఫరెంట్ నెట్వర్క్స్ కమ్యూనికేట్ కావాలి అంటే మనకు రౌటర్ అనేది దాని ప్రెజెన్స్ మనకు అవసరం. మనం ప్రీవియస్‌గా చెప్పుకున్నట్టు ఈ సబ్జెక్ట్‌లో మన హీరో ఎవరు అంటే రౌటర్. ఓకే. ఇప్పుడు 1 డాట్, 2 డాట్, 3 డాట్ అనే నెట్వర్క్స్ కమ్యూనికేట్ కావాలంటే మనం ఇక్కడ నుండి రౌటర్ కింద అన్ని కనెక్షన్స్ ప్రాపర్‌గా ఇచ్చినాం. బట్ ఈ కనెక్షన్స్ మనం ఇవ్వలేదు. రౌటర్ 1 టు 2 అండ్ సెకండ్ రౌటర్ టు థర్డ్ రౌటర్. వీటికి మనం కనెక్షన్స్ ఇవ్వలేదు. వాటిని కూడా మనం ఇవ్వాల్సి ఉంటది. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏందంటే మనం ఇక్కడ 1 డాట్ నెట్వర్క్‌లో 1.4 అని, 2 డాట్ నెట్వర్క్‌లో 2.4 అని, 3 డాట్ నెట్వర్క్‌లో 3.4 అని చెప్పేసి రౌటర్‌కు మనం ఇచ్చినాం. అది డిఫాల్ట్ గేట్‌వే. బట్ ఇక్కడ కనెక్ట్ అయిన వాటిని ఇక్కడ 2 ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకొక నెట్వర్క్‌లో పెట్టాల్సుంటది. అండ్ ఇక్కడ కనెక్ట్ అయినటివి ఇవన్నీ సేమ్ నెట్వర్క్‌లో పెట్టాల్సుంటది. బట్ ఇక్కడ సేమ్ నెట్వర్క్ ఉండకూడదు. 1 డాట్, 2 డాట్, 3 డాట్ అనేటివి ఆల్రెడీ మనం యూజ్ చేసినాం కాబట్టి, ఆ క్లాస్‌లో డిఫరెంట్ నెట్వర్క్స్ గాని, ఆ క్లాస్‌లో అంటే ఇది క్లాస్ సి. క్లాస్ సి, క్లాస్ సి. ఈ క్లాస్ సి నెట్వర్క్‌లో డిఫరెంట్ నెట్వర్క్స్ తీసుకోవచ్చు. లేకపోతే డిఫరెంట్ క్లాస్ కూడా మనం తీసుకోవచ్చు. బట్ తీసుకున్నప్పుడు ఈ 3 డివైజులు సేమ్ నెట్వర్క్‌లో ఎలాగ ఉన్నాయో, ఇక్కడ 2 కనెక్షన్స్ అనేటివి కూడా సేమ్ నెట్వర్క్‌లో ఉండాలి. ఓకే. ఇక్కడ ఇచ్చినది మళ్ళా పక్కన ఇవ్వకూడదు. ఇప్పుడు కనెక్షన్స్ ఎక్కడ? ఈ ఇంటర్‌ఫేసెస్ అనేటివి ఏమున్నాయి? ఇక్కడ సీరియల్ 010 అండ్ ఇక్కడ మీకు కనిపించట్లేదు. బట్ ఇది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. సీరియల్ 010. ఈ సైడ్ 010. అందుకనే పెన్ను, పేపర్ పెట్టుకొని కరెక్ట్‌గా రాసుకున్నారంటే మీకు కరెక్ట్‌గా తెలుస్తది. 010. ఈ సైడ్‌కి ఉన్నది కూడా 010. అండ్ వాట్ అబౌట్ దిస్? ఈ సైడ్ ఉన్న ఇంటర్‌ఫేస్‌ది 011 అండ్ 010. ఓకే. వాటికి కూడా మనం ఐపీ అడ్రెస్‌లు అసైన్ చేయాల్సి ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీ అడ్రెస్ అసైన్ చేయాలంటే మన రౌటర్ డౌన్ అయిపోయింది. ఆన్ చేసినాం ఎనేబుల్ అండ్ వి హావ్ టు గో కాన్ఫిగ్. కాన్ఫిగ్ టెర్మినల్ మోడ్ అండ్ నెక్స్ట్ ఏ ఇంటర్‌ఫేస్‌లోకి వెళ్ళాలి? ఏ ఇంటర్‌ఫేస్‌లోకి వెళ్ళాలి? ఇది సీరియల్ ఇంటర్‌ఫేస్. ఓకే. సీరియల్ ఇంటర్‌ఫేస్. ఇంటర్‌ఫేస్ ఫస్ట్ మనం టైప్ చేయాల్సిందేంటంటే ఇంటర్‌ఫేస్. ఏ ఇంటర్‌ఫేస్‌లోకి నువ్వు వెళ్తున్నావు? ఇంటర్‌ఫేస్ అండ్ సీరియల్. సీరియల్ ఇంటర్‌ఫేస్. అక్కడ ఏం కనిపిస్తుంది? 010. దట్ ఈస్ వై 010. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కాన్ఫిగ్ మోడ్‌లో ఉండి గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్‌లో ఉండి నేను ఇంటర్‌ఫేస్ మోడ్‌లోకి ఎంటర్ అయినా. ఏ ఇంటర్‌ఫేస్ మోడ్‌లోకి? ఇంటర్‌ఫేస్ సీరియల్ 010 అనే దానిలోకి ఎంటర్ అయినా. ఇప్పుడు నేనేమి ఇవ్వాలి? ఐపీ అడ్రెస్ దీనికి ఏమి ఇవ్వాలి? 192.168.10.1 ఏదైనా తీసుకోవచ్చు. 1, 2, 3 1 డాట్, 2 డాట్, 3 డాట్ నెట్వర్క్స్ మనం ఆల్రెడీ యూజ్ చేసినాం కాబట్టి, నేను తీసుకోవాలనుకుంటే 4 డాట్ కూడా తీసుకోవచ్చు. బట్ కొద్దిగా ఈజీగా ఉంటదని చెప్పేసి 10 డాట్ అని తీసుకున్నా. ఈ సైడ్ ఇక్కడ ఏదైతే ఉందో దానికి 10.1 అని చెప్పేసి నేను ఇస్తున్నా. అలాంగ్ విత్ 255.255.255.0 ఓకే. ఇక్కడ నేను ఇచ్చిన ఈ ఇంటర్ఫేస్‌కి ఇచ్చిన ఐపీ అడ్రెస్ ఏంది? 192.168.10.1 అని చెప్పేసి దానికి ఇచ్చిన. అండ్ అది షట్ డౌన్ మోడ్‌లో ఉంది కాబట్టి నో షట్. నో షట్. బట్ నో షట్ ప్రీవియస్‌గా ఇచ్చినప్పుడు ఇక్కడ కింద లింక్ డైరెక్ట్‌గా అప్ అయింది. బట్ ఇక్కడ అప్ కాలేదు. ఈస్ దేర్ ఎనీ రీజన్? ఉంది. ఎందుకంటే ఇక్కడ సింగిల్ ఇంటర్ఫేస్‌ను మీరు అప్ జేసినారు. కాబట్టి ఇమ్మీడియేట్‌గా అది గ్రీన్‌లోకొచ్చింది. అండ్ ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ ఇంకొక రౌటర్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు అప్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ ఏమొస్తది? బోత్ లైన్స్ విల్ బి గ్రీన్.
చూద్దాం అది కూడా. విల్ చెక్. సేమ్ కమాండ్స్, నథింగ్ చేంజ్, నథింగ్ విల్ బి చేంజ్. ఎనేబుల్ అండ్ గో టు config టర్మినల్ మోడ్, గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్ అండ్ ఇంటర్ఫేస్. ఏ ఇంటర్ఫేస్ అది? సీరియల్ ఇంటర్ఫేస్ 010. ఇక్కడ 010 అని చెప్పేసి ఇక్కడ చూసింది నేను ఇవ్వట్లేదు. ఇక్కడ ఏది కనెక్ట్ అయ్యిందో దాన్ని ఇస్తాను నేను. మీరు అది చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అది 010 కాకపోతే 000 ఉన్నా 011 ఉన్నా కూడా మీరు అది చూసుకొని మీరు చేసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలుసు కాబట్టి నేను చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఐపీ అడ్రస్ 192.168. నేను ఇక్కడ 30 ఇస్తా, 40 ఇస్తా అంటే నడవదు. నేను ప్రీవియస్గా ఇక్కడ ఏది తీసుకున్నా, ఈ ఇంటర్ఫేస్ లో కనెక్షన్ కోసం 10 తీసుకున్నా. ఈ రెండు సేమ్ నెట్వర్క్ లో ఉండాలి. 10 తీసుకున్నా కాబట్టి 10 ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఏది దీనికి అసైన్ చేసింది ఏది ఈ ఇంటర్ఫేస్ లో, అది నాకు తెలియదు, నేను మర్చిపోయాను. దట్ ఈస్ వై నేను ఒకసారి చెక్ చేసుకుంటా. ఏమి ఇచ్చిన 10.1 అని ఇచ్చినానంట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే సీరియల్ 1010లో అది డౌన్ లో ఉంది. 192.168.10.1 అని చెప్పేసి ఇచ్చాను. కాబట్టి 1 అని కాకుండా మనం ఏదైనా ఇక్కడ ఇవ్వచ్చు ఆ ఇంటర్ఫేస్ కు. 10.1 కాకుండా 2 అలాంగ్ విత్ 255.255.255.0. ఇదేది సబ్నెట్ మాస్క్, అది ఇవ్వాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా నేను ఇక్కడ నో షట్ డౌన్ ఇవ్వలేదు. ఈ సైడ్ ఇప్పుడు నో షట్ డౌన్, ఈ రౌటర్ లో ఈ ఇంటర్ఫేస్ కు నో షట్ డౌన్ ఇచ్చినట్టే ఇమ్మీడియట్ గా గ్రీన్ లోకి రావడమా, లేకపోతే అవి ఏవో ఆపరేషన్ జరుగుతుండగా మేబీ ఫస్ట్ ఆరెంజ్ లోకి ఎల్లోకి వచ్చేసి ఆ తర్వాత మీకు గ్రీన్ లోకి వస్తాయి. చూద్దాం. నో షట్ ఇమ్మీడియట్. ఓకే, అంటే వన్ సైడ్ ఇచ్చినప్పుడు దానికి తెలుసు ఇది అప్ అయింది, బట్ ఈ సైడ్ కూడా అప్ కాలేదు కాబట్టి అది వెయిట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే నేను ఇప్పుడు ఈ ఇంటర్ఫేసెస్ ఏదైతే ఉందో ఈ కనెక్షన్స్ అవి కూడా ఆ ఇంటర్ఫేసెస్ కూడా ఇవ్వాలి. ఓకే, అది కూడా ఇచ్చేద్దాం. ఎంటర్. డైరెక్ట్ గా ఇప్పుడు నేను ఏ ఇంటర్ఫేస్ లో ఉన్నాను, సీరియల్ 010 అనే ఇంటర్ఫేస్ లో నేను ఆల్రెడీ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఈ సైడ్ ఉన్నది ఏది 011. కాబట్టి నేను ఇక్కడ ఏం ఆపరేషన్ చేసినా కూడా అవి కరెక్ట్ గా దీనిపైన ఎఫెక్ట్ పడదు. యూతల సైడ్ ఉన్న లింక్ పైన, యూతల సైడ్ ఉన్న ఇంటర్ఫేస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి రావాలంటే ఏం కావాలి? ఇప్పుడు లైక్ హైదరాబాద్ బస్సు నువ్వు ఎక్కినావు, హైదరాబాద్ బస్సులో నువ్వు ఆల్రెడీ ఉన్నావు. హైదరాబాద్ బస్సులో నుండి నువ్వు దిగి నువ్వు వేరే బస్సు ఎక్కాల్సి ఉంటుంది. అంటే ఈ బస్సులో నుండి నువ్వు దిగి ఇంకో బస్సు ఎక్కాలి. ఎందుకంటే నీ డెస్టినేషన్ ఇది, నువ్వు రీచ్ కావాల్సింది ఇక్కడికి. దట్ ఈస్ వై. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ నేను ఆల్రెడీ వేరే బస్సులో ఉన్నా, అంటే వేరే ఇంటర్ఫేస్ లో ఉన్నా. దట్ ఈస్ వై నేను ఎగ్జిట్ కావాలి. ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ వేరే ఇంటర్ఫేస్ లోకి వెళ్ళాలి, అంటే వేరే బస్సు ఎక్కాలి అనుకుందాం. ఇంటర్ఫేస్ సీరియల్, ఆ సీరియల్ పోర్ట్ నెంబర్ ఎంత? 001. ఓకే, 011 ఆ ఇంటర్ఫేస్ లోకి ఎంటర్ అయినా. ఇప్పుడు ఐఎఫ్ అని వచ్చింది అంటే సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. నువ్వు ఇంటర్ఫేస్ మోడ్ లో ఉన్నావు, బట్ ఆ ఇంటర్ఫేస్ ఏది అని చెప్పేసి నీకు తెలియాలి. ఓకే, ఇంటర్ఫేస్. దీనికి మళ్ళీ ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి. ఐపీ అడ్రస్ 192.168. నాకు ఇక్కడ 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. ఇక్కడ కూడా 10 కూడా అయిపోయింది. కాబట్టి ఐ గో విత్ డిఫరెంట్. 10 అయిపోయింది కాబట్టి ఐ గో విత్ 20.1 అలాంగ్ విత్ సబ్నెట్ మాస్క్ 255.255.255.0. యాజ్ యూజువల్ గా అది నిద్రపోతుంటది కదా, దాన్ని లేపాలి. అంటే నో షట్ అని చెప్పేసి వన్ సైడ్ నువ్వు లేపినావంటే అది వర్కౌట్ కాదు. ఇంకొక సైడ్ కూడా నువ్వు దాన్ని నిద్ర లేపాల్సి ఉంటుంది. ఏది? నేను ఇక్కడ 20 నెట్వర్క్ తీసుకున్నా, సేమ్ నెట్వర్క్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ 20.1 ఇచ్చినా, ఇక్కడ 20.2 ఇద్దాం. అంటే ఫస్ట్ నేను ఆ రౌటర్ లోకి ఎంటర్ కావాలి. ఎనేబుల్ అండ్ గో టు గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్, config టర్మినల్, ఇంటర్ఫేస్ లోకి ఎంటర్ కావాలి. ఇంటర్ఫేస్ అది సీరియల్ పోర్ట్ కాబట్టి సీరియల్ 010.
ఇప్పుడు మళ్ళీ ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి. ఐపీ అడ్రస్ 192.168 డాట్ మనం ఏమిది ఇచ్చాం ఈ సైడ్ ఒకసారి లెట్ మీ చెక్. ఈ సైడ్ 20.1 అంటే ఈ సైడ్ కనెక్షన్ కు 20.1 ఇచ్చిన ఇది కూడా 20 డాట్ ఏదైనా తీసుకోవచ్చు 20.2 అనే కాదు ఏదైనా తీసుకోవచ్చు 20.2 తీసుకున్న వర్కౌట్ అవుతుంది. ఫర్ చేంజ్ 3 తీసుకుందాం 3 along with subnet mask 255.255.255.0. ఓకే. ఇంకా అప్ కాలేదు ఇక్కడ. ఇక్కడ లింక్ చూసినామంటే ఐపీ అడ్రెస్ 2 సైడ్‌లలో మనము ఇచ్చాం గానీ, ఇది ఇంకా అప్ కాలేదు. అప్ కావాలంటే ఏం చేయాలి? అది డీయాక్టివ్ మోడ్‌లో ఉంది. దాన్ని యాక్టివ్ చేయాలి. అంటే షట్ డౌన్ మోడ్‌లో ఉంది. దాన్ని నో షట్‌లోకి తీసుకొని రావాలి. అంటే బాబు నువ్వు నిద్రపోతున్నావు నాన్న, నువ్వు మేలుకో అని చెప్పేసి. నో షట్. ఇమ్మీడియేట్‌గా అది కూడా అప్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకన్నీ ఏమున్నాయి ఇక్కడ? ఈ సైడ్ 1 డాట్ నెట్వర్క్, 2 డాట్ నెట్వర్క్, 3 డాట్ నెట్వర్క్ అన్నీ రెడీ అయినాయి. ఇక్కడ కూడా గ్రీన్ కలర్‌లో వచ్చినాయి. బట్ ఇక్కడ కమ్యూనికేషన్ ఇంకా అనేది ఎస్టాబ్లిష్ కాలేదు. బాబు నువ్వు వెహికల్స్ అన్నీ రెడీ చేసుకున్నావు. ఇక్కడ ఒక వెహికల్, ఇక్కడ ఒక వెహికల్, ఇక్కడ ఒక వెహికల్. లైక్ నేను ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్‌లోకి పోవడానికి వెహికల్ రెడీ చేసిన. దాంట్లో డీజిల్ వేసిన, పెట్రోల్ వేసిన. బట్ ఏమంటే ఇంకా వెహికల్‌ని స్టార్ట్ చేయలేదు. వెహికల్‌ను నేనింకా స్టార్ట్ జేయలేదు. స్టార్ట్ జేసి నువ్వు ఒక డ్రైవర్‌ని బెట్టి మూవ్ చేస్తేనే బండి కదులుతది. అన్నీ జేసినావు. వెహికల్‌ని రెడీగా బెట్టుకున్నావు. అంటే వెహికల్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ రౌటర్ అనుకుందాం. వెహికల్ రెడీగా ఉంది. డీజిల్ ఏసినావు. అంటే డీజిల్ ఇన్ ద సెన్స్ నువ్వు ఐపీ అడ్రెస్ అసైన్ జేసినావు. బట్ డ్రైవర్ లేడు. అంటే ఓ డ్రైవర్‌ను నువ్వు దానికి అసైన్ జేయాలి. బాబు ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకొనెళ్ళు అని జెప్పేసి వాడికి ఒక ప్రోటోకాల్ ఇయ్యాలి. దాది ఏది? రౌటింగ్ ప్రోటోకాల్. ఇక్కడ మనం సబ్జెక్ట్ ఏంది? మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఏంది? రౌటింగ్ ప్రోటోకాల్ అనేది. అంటే బాబు నువ్వు ఇక్కడ నుండి రౌటింగ్ ప్రోటోకాల్ అని చెప్పేసి నేనొకటి ఇస్తన్నా. నువ్వు ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ కా. ఇక్కడ నుండి ఇక్కడికి డేటాను ట్రాన్స్‌ఫర్ చెయ్యి, ట్రాన్స్‌పోర్ట్ చెయ్యి అని చెప్పేసి నేనొకటి ఇవ్వాలి. అది ఇంతవరకు ఇచ్చినామా? ఇవ్వలేదు. దాంట్లో గూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రౌటింగ్ ప్రోటోకాల్స్ చాలా ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ సెషన్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనకేం తెలుసు? ఇక్కడ రౌటర్‌కు డైరెక్ట్‌గా కనెక్ట్ చేయడం ఎలా? అండ్ రౌటర్ టు రౌటర్ కనెక్ట్ చేసి వాటిని ఒక డిఫరెంట్ నెట్వర్క్‌లో అంటే సేమ్ నెట్వర్క్‌లో వాటిని ఒక సేమ్ నెట్వర్క్‌లో ఈ రకంగా ఇక్కడ సేమ్ నెట్వర్క్‌లో, ఇక్కడ సేమ్ నెట్వర్క్‌లో పెట్టడం ఎలా? అండ్ వాటికి ఏ ఐపీ అడ్రెసెస్ ఇవ్వాలి అని జెప్పేసి. ఇక్కడ క్లాస్ సి తీసుకున్నా అని జెప్పేసి మీరు క్లాస్ బి, క్లాస్ ఏ తీసుకోకూడదు అనుకోకండి. ఏదైనా తీసుకోవచ్చు. వాటి గురించి కూడా మనము డిస్కస్ జేసినాం. నెక్స్ట్ సెషన్‌లో మనం ఏం డిస్కస్ జేస్తామంటే, నాకు ప్యాకెట్ ఏదైతే ఉంటే ఆ ఫ్రేమ్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి. ప్యాకెట్ మూవ్ గావాలి. విత్ ది హెల్ప్ ఆఫ్ రౌటర్. అంటే డిఫరెంట్ నెట్వర్క్స్‌లో ఉన్నటివి కూడా నాకు కమ్యూనికేట్ కావాలి. సేమ్ నెట్వర్క్ ఉంటే వితౌట్ రౌటర్ గూడా విత్ ది హెల్ప్ ఆఫ్ స్విచ్ నేను కమ్యూనికేట్ కావచ్చు. బట్ ఇక్కడ డిఫరెంట్ రౌటర్స్ అంటే డిఫరెంట్ నెట్వర్క్స్ విత్ హెల్ప్ ఆఫ్ రౌటర్ అవి కమ్యూనికేట్ కావాలి అని చెప్పేసి మనం నెక్స్ట్ టాపిక్‌లో అవి డిస్కస్ చేద్దాం. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ అంటే వీడియో టు వీడియో అంటే సెషన్ బై సెషన్ మీరు చూసుకుంటా పోయినారంటే మీకు ప్రతి ఒక్కటి అర్థమైతది. మధ్యలో ఒకటి వదిలేసి ఆ తర్వాత జూషినాము. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయలేదు అంటే మీకు అర్థం గాదు. బేస్డ్ ఆన్ దట్ కొద్దిగా అది గూడా కాన్సంట్రేట్ చెయ్యండి. లేకపోతే డాల్డా గూడ్చిపోతారు. డాల్డా అంటే ఏందో మీకు తెలీదు. మీకు దెలిసినా నాకు తెలీదు. అది ఊడ్చిపోతారు. కాబట్టి కొద్దిగా ప్రాక్టీస్ చేయండి.